లైవ్ ద్వారా చూద్దాం. నేను మనసారా చెప్తున్నా, మనస్ఫూర్తి చెప్తున్నా, నా ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక మనిషిని తప్పుపట్టడమో విమర్శించడమో నా లక్ష్యం కాదు, నా ఆలోచన కాదు. నేను తప్పనిసరి పరిస్థితి వాస్తవం కనీసం చెప్పే ప్రయత్నం కూడా చేయకపోతే చంద్రగిరికి ఉన్నటువంటి నియోజకవర్గం, ఇది తిరుపతి పుణ్యక్షేత్రంలో ఉన్న నియోజకవర్గం, ప్రపంచానికంతా ఇక్కడేదో జరిగిపోతుంది అని ఒక మెసేజ్ వెళ్ళడం మంచిది కాదు. ఆ మెసేజ్ వెళ్ళకూడదు. నిజంగా అంతగా ఏమీ ఇక్కడ జరగలేదు. మనం అనవసరంగా పెద్దదిగా చేసి తిరుపతిని, చంద్రగిరిని, ఈ పుణ్యక్షేత్రాన్ని మనము ఒక రాంగ్ మెసేజ్ వరకు వెళుతుందేమో, వెళ్ళకుండా ఒక వాస్తవాన్ని చెప్పాలనే ప్రయత్నమే తప్ప మళ్ళా చెప్తున్నా ఒక విమర్శించాలనో తప్పుపట్టాలన్న ఆలోచన కాదు, నా లక్ష్యం అది కూడా కాదు. మీరు చెప్తున్నా, మనస్ఫూర్తి చెప్తున్నా, చదువుకున్నాను. నేను సామాజిక శాస్త్రంలో మాస్టర్ చేసినవాడిని, అదే సామాజిక శాస్త్రంలో డాక్టరేట్ పొందినవాడిని, న్యాయశాస్త్రంలో పట్టా పొందినవాడిని. ఇంత చదువుకున్నవాడిని నేను హుందాగా వ్యవహరించకపోతే కరెక్ట్ కూడా కాదని నాకు తెలుసు. హుందాగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. అదే రకంగా గుండెల నిండా దైవభక్తి నింపుకున్న వాడిని తప్పు చేయాలనో, తప్పుడు మార్గం ఎన్నుకోవాలనో నిజంగా నేను అనుకోను. నాకు కర్మ సిద్ధాంతం నమ్ముతా, పాపభీతి నమ్ముతా. ఒక మనిషిని నేను అనవసరంగా నిష్కారణంగా ఒక విమర్శ చేసినా కూడా అది భగవంతుడు శిక్షిస్తాడని నమ్మేవాడిని. ఒక మనిషిపై దాడులో కాదు, ఇబ్బంది పెట్టడమే కాదు, అనవసరంగా ఒక మనిషిని కామెంట్ చేసినా కూడా భగవంతుడు శిక్షిస్తాడు, భగవంతుడు గమనిస్తుంటాడని బలంగా నమ్మేటటువంటి కర్మ సిద్ధాంతం నమ్మేది. నిజంగా కూడా చెప్తున్నా, మీకు దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఈ 5 సంవత్సరాలలో నన్ను ఎన్ని మాటలు అని ఉంటారో మీరే సాక్షి. ఎన్ని ఆరోపణలు చేస్తుంటారు, ఎన్ని విమర్శలు చేస్తుంటారు, ఎంత నిజంగా కూడా అంత అవమానకరంగా నేను మాట్లాడినా కూడా ఏ ఒక్క రోజైనా ఒక్క మాట అయినా నేను విమర్శించుంటే తిరిగి మీరే సాక్షి. చెప్పండి, 12 రోజులు మాట్లాడమని చెప్పండి. నేను ఏ రోజుకి చిన్న విమర్శ కూడా ఎవరిని కూడా చేయలేను. అదే రకంగా నేను నిజంగా ఉందాగా ఉన్నానని చెప్పి మీ ద్వారా గర్వంగా చెప్తున్నాను. చివరికి 6 రోజుల పాటు లోకేష్ గారు పాదయాత్ర చేస్తే కూడా కాన్ఫరెన్స్లోకి ఎంత గౌరవంగా వచ్చాడో, ఎండింగ్ 6 రోజు కూడా అంత గౌరవంగా బయటకు వెళ్ళేలాగా ఉందాగా చంద్రగిరి నియోజకవర్గంలో వ్యవహరించామే తప్ప ఎప్పుడు చిన్న ఒక కామెంట్ కూడా తన పైన చేయాలి అవాంతరం కాదు తన పాదయాత్రలో. అదే భువనేశ్వర్ గారు, శ్రీమతి చంద్రబాబు గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా 3-4 రోజులు ఇక్కడ ఉంటే 3-4 రోజులు అధికారులు కూడా చెప్పి ఈ నియోజకవర్గానికి కోడలుగా వచ్చింది, వెళ్ళేంత వరకు గౌరవంగా చూసుకోవాలని చెప్పారు. చివరికి వరదలు వచ్చి చంద్రబాబు గారు రాయలసీమకు వచ్చినప్పుడు గౌరవంగా లేదు నమస్కరించానే తప్ప నేను కామెంట్ కూడా చేయలేదు. మీరే సాక్ష్యం, మీరే ఈరోజు చెప్పడం లేదు. నేను గౌరవంగానే ఉందాగానే వ్యవహరిస్తున్నాను. మీరు చెప్పండి, 5 సంవత్సరాల్లో భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి పలానా ప్రెస్ మీట్ పెట్టి నాని గారిని కానీ, శ్రీమతి నాని గారిని కానీ నేను ఎప్పుడు నాకు మాట్లాడంటే చెప్పండి. నేను ఎప్పుడు అన్నా నా పని ఏదో నేను చేసుకుంటూ పోతున్నా, నా లక్ష్యం ఏదో, నా బాధ్యతలు ఏదో, నా బాధ్యతల వైపు నేను పరిగెడుతున్నా. అదే రకంగా విమర్శ చేయడం కాదు. 5 సంవత్సరాల్లో శ్రీమతి నాని గారు కానీ, వాళ్ళ నాని గారు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఎప్పుడైనా ఒక చిన్న కేసు 5 సంవత్సరాలు నమోదయ్యండి చెప్పండి. ఎప్పుడైనా చెప్పండి. 5 సంవత్సరాల్లో ఒక చిన్న కేసు నమోదయ్యండి చెప్పండి. నా ఉద్దేశం అది కూడా కాదు. చివరికి నాన్నగారే స్వయంగా నా సొంత బామార్తను కొట్టాడు పాకాల్లో. ఎవరైనా మీరు ఆలోచన చేయండి, నా సొంత బామార్తిని మా భార్య కన్నను కొడితే, మా జనరల్గా భార్య కన్ను కొట్టినప్పుడు భార్య జనరల్ ఒప్పుకోదు. నా భార్యని కన్విన్స్ చేసుకున్న వద్దే బాబాని పాపగారు మనకు వద్దు వాడు పాపను పోతాడు వద్దని చెప్పి వదిలేడు. నాన్నగారు కొట్టలేదని చెప్పండి. నా బామార్తను కొట్టలేదు, పబ్లిక్లో కొట్టాడు. కొట్టా కూడా నేనేం చెప్పాను మా భార్య కూడా, భార్య ఆవేశపడుతున్నా వద్దే బాబు నా మాటనే పోతే పోయిందో కర్మ, కొట్టాడు, కారణం లేకుండా కొట్టాడు, కేసు కూడా లేదు. తను ఒకరోజు స్టేషన్ కూడా పిలిపించినాను, కొట్టలేదు. మేము చిన్న కామెంట్ కూడా చేయలేదు నా బామార్తను కొడితే కూడా. అదే రకంగా మీకు చెప్తున్నా, ఆర్టీఓ ఆఫీస్ మీద నా మీద నిష్కారణంగా కర్రలతో రాళ్లతో దాడి చేసినా కూడా, నా కొడుకు నామినేషన్ రోజు వెళ్ళొస్తుంటే దాడి చేసినా కూడా నేను తిరిగి ప్రతి దాడి చేయడం కానీ, ప్రెస్ మీట్ పెట్టి కామెంట్ చేయడం కానీ నేను ఒక్కసారి కూడా చేయను.
అవమానాన్ని భరించాలి తప్ప చిన్న చేయడం. తనకు బ్రహ్మాండ 2 క్వారీలు ఉన్నాయి. మేము మీ ద్వారా అడుగుతున్నాం, ఈ 5 సంవత్సరాల్లో పెద్ద పెద్ద క్వారీలు 2 రన్ అవుతున్నాయి, చిత్తూరులో రన్ అవుతున్నాయి. ఒక గంట, ఒక రోజు కాదు, ఒక గంట ఎప్పుడైనా క్వారీ మూసారని చెప్పండి. నిజంగానే ప్రతీకారం